నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాదంబరి జత్వాని టాలీవుడ్ లో ఓ అప్కమింగ్ హీరోయిన్. బాలీవుడ్ లోనూ ఆమె 1-2 సినిమాలతో పాపులర్. ఇక పలు యూట్యూబ్ ఛానల్స్ లో మ్యూజిక్ వీడియోస్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అంతకు మించి ఆమె ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ ని చూస్తే షాక్ అవుతారు. ఫ్యామిలీ ప్రొఫైల్లోనూ ఆమెకి తిరుగులేదు. అలాంటి కాదంబరి జత్వాని గత 2 రోజులుగా ఏపీని షేక్ చేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ జత్వాని ఆమె ఫ్యామిలీని జగన్ సర్కార్ కి చెందిన కొందరు దారుణంగా బెదిరించారు. ఆమెని కేసులోకి ఇరికించారనే ప్రచారం జరుగుతుంది. దేశంలోని టాప్ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన సజ్జన్ జిందాల్ పై కాదంబరి జత్వాని 2023 డిసెంబర్లో రేప్ కేసు ఫైల్ చేసింది. ఒక పెంట్ హౌస్ లో ఆయన తనపై అత్యాచారం చేసినట్టు ఆరోపించింది. ఈ కేసుతో సజ్జన్ జిందాల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆమె కేసు విత్డ్రా చేసుకోకుంటే కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదు. సజ్జన్ జిందాల్ చిక్కుల్లో పడతారు. దీంతో ఆమెతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రాజీ ఎపిసోడ్ లో వైసీపీ నేత 2014లో పెన్మలూరు వైసీపీ అభ్యర్థి ఓ మోస్తారు పారిశ్రామికవేత్త అయిన కేవీఆర్ విద్యాసాగర్ కూడా ప్రవేశించారు. ఆయనకు సదరు ముంబై నటితో పాటు సజ్జన్ జిందాల్ తోనూ పరిచయం ఉంది. కేసు వాపసు తీసుకునేందుకు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆమె సెసమిరా అన్నారు. కాదంబరి జత్వానితో రాజీ చేయించేందుకు జగన్ టీం కి చెందిన కొందరు బడా డ్రామా ఆడారు. సినిమాను మించిన ట్విస్టులతో కేసు బనాయించారు. ఏపీలో కేసులు బనాయించి ఆమెని ఫ్యామిలీతో పాటు ఫ్లైట్ లో విజయవాడకి తరలించారు. ఇక్కడ అసలు డ్రామా మొదలుపెట్టారు. ఈ కేసుకి జిందాల్ కేసుకి ముడిపెట్టారు. అక్కడ విత్డ్రా చేసుకుంటేనే ఇక్కడ ఆమెని విడుదల చేస్తామని ఒత్తిడి తెచ్చారు. ఫైనల్ గా కేసుకి కౌంటర్ గా కేసు ఫైల్ చేసి రాజీ చేశారు. అయితే ఈ కాదంబరి జత్వాని ఎవరనే చర్చ సోషల్ మీడియాలో సాగుతుంది. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని సెర్చ్ చేస్తున్నారు. జత్వానిది గుజరాత్ లోని అహ్మదాబాద్. ఆమె హిందూ సింధీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి నరేంద్ర కుమార్ జత్వాని మర్చెంట్ నేవీ ఆఫీసర్. ఆమె తల్లి ఆశా జత్వాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. అంతేకాదు ఎకనామిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. జత్వాని తన పాఠశాల విద్యను అహ్మదాబాద్ లోని పూర్తి చేశారు. ఇక న్యూఢిల్లీలో డిగ్రీ పూర్తి చేసింది జత్వాని. గుజరాత్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలో ఆమె 5వ ర్యాంక్ సాధించింది. జత్వాని చెస్ ఛాంపియన్ కూడా. జాతీయ చెస్ ఛాంపియన్షిప్ లో గుజరాత్ కి ప్రాతినిధ్యం వహించింది. మోడలింగ్ లోనూ జత్వాని ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే ఆమె గుజరాత్ మార్కెట్ కోసం నిప్పో బ్యాటరీలు, గాయత్రి డైరీ, మారుతి బ్రెడ్ వంటి బ్రాండ్లకి మోడల్ గా పనిచేసింది. జత్వాని తన తల్లి జాబ్ ట్రాన్స్ఫర్స్ తో ముంబైకి మకం మార్చారు. ఇదే ఆమె కెరియర్ ని మార్చేసింది. అక్కడ దర్శకుడు అమజద్ బేగ్ తో పరిచయంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. సద్దా అడ్డా మూవీతో తెరంగేట్రం చేసింది జత్వాని. అదే ఏడాది ఐ లవ్ యూ మీ మూవీతో మలయాళంలోనూ ఛాన్స్ దక్కింది. 2013లో శ్రవణ్ దర్శకత్వం వహించిన సెంతట్టి కాలై సేవత కాలై కోసం వినయ్ రాయ్ సరసన కథానాయికగా, కరణ్ కుంద్రా సరసన ధర్మేశ దర్శన్ యొక్క పంజాబీ చిత్రంలోనూ కథానాయికగా ఆమె తమిళ అరంగేట్రం చేశారు. అయితే ఆ 2 ప్రాజెక్టులు ఆ తర్వాత ఆగిపోయాయి. తర్వాత ఆమె వేగా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన కన్నడ మూవీ ఊజాతో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. జత్వాని టాప్ మోడల్, ఫెమినా మిస్ గుజరాత్, ఫెమినా కవర్ గర్ల్, మిస్ గుజరాత్ యూనివర్సిటీ, మిస్ అహ్మదాబాద్ టైమ్స్ టైటిల్స్ ని గెలుచుకుంది. ఆమె వీడియోకాన్, D2H, సిక్నెస్ జ్యువెలరీ, మహేంద్ర జైల్లో, షాపర్ స్టాప్, రహనా హోమ్స్, వెస్పా, పాండ్స్ వైట్స్ బ్యూటీ, BB+, ఫెయిర్నెస్ క్రీమ్, కలరెసెన్స్ కాస్మెటిక్స్, ఇంటెన్స్ జిమ్ మరియు జహ్నా చీరల కోసం దేశవ్యాప్త ప్రకటనల ప్రచారానికి ఇతర బ్రాండ్స్ లో కవర్ చేయబడింది. ఫెమినా LSF మ్యాగజైన్ యొక్క పేజీలు, ఫెమినా క్యాలెండర్లో మరియు కాస్మోపాలిటన్ వోగ్, ఫిల్మ్ఫేర్ కవర్ పేజీల్లోనూ కవర్ అయ్యింది. జత్వాని స్టడీస్ లోనూ టాపర్. హీరోయిన్ గా నటిస్తూనే మెడిసిన్ పూర్తి చేసింది. టాప్ మార్కులు సాధించింది. స్కాలర్షిప్ తో ఆమె తన మెడిసిన్ కంప్లీట్ చేశారు. అంతేకాదు ఫిజియాలజీలో బంగారు పతకం అందుకున్నారు. మెడిసిన్ తర్వాత అమెరికాలో యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రచురింపబడిన వైద్య కథనాలకు ఆమె కో రైటర్ గా వ్యవహరించారు. GMAT లో 800కి 760 మార్కులు సాధించారు. దాదాపు 96% స్కోర్ చేసి పూర్తి స్కాలర్షిప్ తో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం డిప్లొమా కంప్లీట్ చేసింది జత్వాని. జగన్ ఓడిపోవడంతో తన కేసుని తిరగదోడాలని భావిస్తుంది కాదంబరి జత్వాని. తనను తన ఫ్యామిలీని విజయవాడకు తీసుకువచ్చి అడ్డగోలు కేసులు బనాయించిన వారిపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు. ఆమె సీరియస్ అవుతుండడంతో జగన్ సజ్జలతో పాటు మరికొందరు వైసీపీ నేతలకి కొత్త తలనొప్పి మొదలైందనే వాదన వినిపిస్తుంది. మొత్తం మీద కాదంబరి జత్వాని ఈ వివాదం నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.